ఇది హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర ఎంతటి ఉద్రిక్త పరిస్థితి ఉంది, ఎన్ని నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్ గా తాజా పరిస్థితి వివరించేందుకు టీవీ9 ప్రతినిధి నూర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నూర్, ఏంటి అప్డేట్? మోహన్ బాబు గూండాగిరి తర్వాత ఏకంగా మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. ప్రస్తుతం అయితే రంజిత్ హాస్పిటల్ జరిగిన పరిస్థితి. కొంతమంది ఎవరైతే మార్నింగ్ నుంచి ఇక్కడ రిపోర్టింగ్ చేస్తున్నారో మొత్తం మీడియా ప్రతినిధులుగా మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి. మోహన్ బాబు ఏకంగా టీవీ9 లోకి తీసుకుని ఫస్ట్ టీవీ9 క్రైమ్ రిపోర్టర్ రంజిత్ పైన దాడి చేశారు. తర్వాత అనేక మంది మీడియా ప్రతినిధుల పైన దాడి చేసిన పరిస్థితి. చాలా మంది మీడియా ప్రతినిధులు ఏకంగా మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, మోహన్ బాబు పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలనేది కూడా మీడియా ప్రతినిధులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంటి సమస్యని రోడ్డు సమస్యగా మార్చింది మోహన్ బాబు. ఎవరైతే రిపోర్టింగ్ చేయడానికి వచ్చారో వాళ్ళపైన కూడా దాడి చేయడం చాలా దారుణం అనేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీడియా ప్రతినిధులు కూడా ఏకంగా రోడ్ల పైన వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏకంగా మోహన్ బాబు ఇంటి గేటు ముందరనే మీడియా ప్రతినిధులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మోహన్ బాబు మీడియా ప్రతినిధుల పైన ఎందుకు దాడి చేశారు, ఇంటి సమస్యని రోడ్డు సమస్యలాగా తీర్చిదిద్దేది మోహన్ బాబు. 2 రోజుల నుంచి ఈ మొత్తం ఎపిసోడ్కి అసలు వివరణ కూడా ప్రయత్నం చేశాము. మోహన్ బాబు ఒక ఫిలిం ఇండస్ట్రీలో రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఒక గొప్ప పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎందువల్ల దాడి చేశారనేది కూడా మీడియా ప్రతినిధులు అయితే ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు పహాడి షరీఫ్ పోలీసులు ఏకంగా మోహన్ బాబు ఇంటి గేటు ముందర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా ఇక్కడ ఏమవుతుందో చాలా గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి. మోహన్ బాబు దాడి తర్వాత ఏకంగా పోలీస్ అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మంచు అయితే లోపల తండ్రితో మాట్లాడుతున్నారు. మరోవైపు పహాడి షరీఫ్ పోలీసులు అయితే గేటు ముందర భారీ భద్రత ఏర్పాటు చేసినారు. మనం చూడొచ్చు దృశ్యాల్లో కొంతమంది అధికారులు కూడా లోపల ఉన్నారు. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుతో మాట్లాడుతున్నారు. కూతుర్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతారా, లేకంటే సమస్య పరిష్కారం ఉంచుకొని బయటకు వస్తారా అనేది కూడా లోపల చర్చలు జరుగుతున్నది మనకు అది స్పష్టమవుతుంది. మరోవైపు సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా గేటు ముందరనే పెంచిన పరిస్థితి. ఏ క్షణమైన మోహన్ బాబు అయితే ఏకంగా డాగ్స్ మీద వెళ్తారా, లేక అతనే మరోసారి దాడి చేస్తారనేది కూడా ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏకంగా మీడియా ప్రతినిధులు కూడా మోహన్ బాబు ఇంటి ముందునే ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మీడియా ప్రతినిధులు కూడా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్ నూర్, అది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గర పరిస్థితి.